మాధురి సహకారంతో ఆమెకున్న ఆస్తుల్ని ఈరోజు అమ్మాం. అపార్ట్మెంట్ ఒకటి వైజాగ్లో సుమారు 2 crores పైచిలుకుంటే అది అమ్మేస్తాం. కొన్ని ప్లాట్స్ ఉంటే అవి అమ్మేస్తాం. ఇంకెక్కడెక్కడ గోల్డ్ ఇవన్నీ కూడా అమ్మేస్తాం. అన్నీ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఈ వ్యాపారం చేస్తుంది. ఓపెన్ రహస్యం ఏం లేదు ఇందులో. ఇది టెక్కల్లో ఉండే ప్రతి సామాన్యుడికి కూడా తెలుసు నా గురించి. నేను చెప్పిన మాటలు మా జిల్లాలో కానీ నా గురించి తెలిసిన వాళ్ళ గురించి కానీ అంత ఓపెన్గా మీ దగ్గర నేను ఈరోజు తెలియజేస్తున్నాను. సో ఇది నిలబెట్టుకోవటానికే ఏదో ఒకటి చేయాలి అని ఉన్న పెట్టుబడిని ఈ రకంగా డైవర్ట్ చేస్తూ మేము చేస్తున్నాం అన్నది మీకు తెలియదు. కానీ ఏమని వినిపిస్తుందంటే మొత్తం ఆస్తులన్నీ మీరు రాసేసాను అంటున్నారు. ఇప్పుడు నేను వింటుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆస్తులు అసలు నా దగ్గర ఏం లేదు, నేను ఇవాళ చేతుల్లో ఏమీ లేకుండా ఉన్నాను అంటున్నారు. కానీ మీ ఆస్తుల కోసమే ఆవిడ మిమ్మల్ని ట్రాప్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పేదానికి బయట వింటున్న దానికి అసలు సంబంధమే లేకుండా ఉంది. మీరు చూపెడతారంటే మీకు ఎవిడెన్స్తో సహా ఇస్తాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా. జస్ట్ 15 days బ్యాకే తిన అపార్ట్మెంట్ అమ్మేశారు వైజాగ్లో. అమ్మేసింది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, కొన్నది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, తనకు అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? తన అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లు చూడండి. ప్రజలు ఏమనుకుంటారు, నా దగ్గర 500 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, నేను ఇంట్లో పెట్టాను. అది జగన్ దయ వల్ల నేను పోర్టు మూలపేట రావటం, మూలపేట పోర్టులో సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్ ఇవన్నీ కూడా సప్లై కాంట్రాక్ట్ నేనే చేశాను. నా ఎఫిడవిట్లో కూడా రాశాను. ఎమ్మెల్యేగా నేను పోటీ చేసేటప్పుడు ఎఫిడవిట్లో కూడా రాశాను. ఇన్ని కాంట్రాక్ట్స్ నేను చేశాను. ఆ కాంట్రాక్ట్స్ గ్రావెల్ కానీ బౌల్డర్స్ కానీ ఇవన్నీ నేను చేశాను. నా ఉన్న మైన్స్ కానీ వీటన్నిటి ద్వారా వచ్చింది ఏదో కొంత మిగిలితే ఇంటి నిర్మాణం చేశాను. అందులో కొన్ని 100 కోట్లు ఉన్నాయన్నది ఒక అపోహ కల్పించి ఆ డబ్బు ఆశించి మాధురి నా దగ్గరికి వచ్చారని. బట్ ఫ్యాక్ట్ ఈస్ మాధురి ఆస్తుల్నే ఇప్పుడు అమ్మి వ్యాపారం చేస్తారు.